దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగును గాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్, జకర్యా గ్రంథములో 1వ అధ్యాయము 17వ వాక్యము. నీవింకనూ ప్రకటన చేయవలసినదేమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఇంకను యెహోవా సియోనును ఓదార్చును. గమనించండి ఈ విషయాన్ని. ఇక నా పట్టణములు భాగ్యముతో మరెక్కువగా నింపబడును. ఇంకను యెహోవా సియోనును ఓదార్చును. దేవుడు మనల్ని అభివృద్ధిపరచువాడు, ఆశీర్వదించువాడు, దీవించువాడు. మనల్ని ఓ ప్రత్యేకమైన కోణములో మనల్ని విస్తరింపచేవాడు. సహజంగా దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు మనకేమాత్రము అర్థం చేసుకోము. దేవుని వాక్యంలో కీర్తన 40వ కీర్తనలో దావీదు గారి ద్వారా దేవుడు ఒక విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అక్కడ ఏమని తెలియజేస్తున్నాడంటే, మా ఎడల నీవు జరిగించిన ఆశ్చర్యక్రియలు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. ఇది దావీదు గారి ఇంటెన్షన్ కాదు. మనందరం దావీదు గారి ఇంటెన్షన్ అనుకుంటున్నాము. దేవుని ఇంటెన్షన్, దేవుడు దావీదు విషయంలో ఎలాగైతే ఉన్నాడో మనందరి పట్లను ఆయన తలంపులు అలాగనే ఉన్నవి. దాన్ని మనము అన్వయించుకోవాలి. మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. మనకున్న పరిస్థితిలో మనం ఎప్పుడు అలాగనే ఆలోచిస్తూ ఉంటాం. దాదాపుగా ఇలాగన నెగిటివిటీగానే ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటాడు, జకర్యా ప్రవచన గ్రంథము, ఇంకను యెహోవా సియోనును ఓదార్చును. ఇంకను యెహోవా సియోనును ఓదార్చును. నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును అన్నాడు. నా పట్టణములు భాగ్యముతో నింపబడినట్టు అయిపోతుంది కదా, మరి ఎక్కువగా అంటున్నాడు. చూడండి, దేవునికి తన ప్రజలైన ఇశ్రాయేలీల విషయంలో ఎంత గొప్ప మక్కువ ఉందో ఈ రోజున, అంటే ఈ యుగాంతమంద ఉన్న మనందరి మీద, యేసుక్రీస్తులో విశ్వసించిన వారు, ఆయనపై ఆధారపడిన వారు, ఆయన తప్ప మాకు ఇంక వేరే ఆప్షన్ లేదనుకునే వాళ్ళందరి పట్ల దేవుడు ఆ వాగ్దానంను వారి జీవితంలో నెరవేర్చుటకు సిద్ధహస్తుడు. కనుక ఈ విషయాన్ని మనం గమనించాలి. దేవుని వాగ్దానములన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా అవునన్నట్టుగానే ఉన్నాయి, కావన్నట్టుగా లేవు. మన మైండ్ సెట్ సరిగా లేక మనం అన్నీ కూడా నాతో మాట్లాడాలి అని అంటున్నామే తప్ప ఆయన మాట్లాడుతున్న వాటిని ఏది కూడా లెక్కలోకి తీసుకుంటలేము. ఆ విషయాన్ని గమనించండి. నా పట్టణములనే మాట గమనించండి. భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది అన్నాడు కదా దేవుడు. మళ్ళీ ఎందుకు కురింగిపోవడం? ప్రస్తుతము లోటు కొదువ ఉండొచ్చు, అయినప్పటికీ దేవుడు మనల్ని ఆత్మీయంగా, ఆర్థికంగా, మానసికంగా అన్ని విషయాల్లో మన పితరుడు అబ్రహామును ఆశీర్వదించినట్లు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఆయన ఆశీర్వదించేంత వరకు, ఆయన దీవించేంత వరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించున్నట్లని పేతురు గారి ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు దేవుడు. కనుక ప్రియమైన దైవ జనాంగమా, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, మిమ్మల్ని అభివృద్ధిపరుస్తాడు, మిమ్మల్ని విస్తరింపచేస్తాడు, మీ హృదయాలను సంతోషంతో నింపుతాడు. ఈ విషయాన్ని గమనించండి. కనుక ఇంకను యెహోవా సియోనును ఓదార్చును. ఇంకను ఓదార్స్తాడు. ఆయన ఓదార్చువాడు, ఆయన ఆదరించువాడు. దానికి ఒక లెక్క పత్రం అనేది ఉండదు ఓదార్చటంలో.
ఇంత మట్టుకే నేను ఓదారుస్తా, ఇంత మట్టుకే నేను వారిని ఆదరణిస్తానది ఏముండదు దేవుని దగ్గర. ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆయన కృప నిరంతరమైనది, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండేది. నువ్వేమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేవు. అది ఆయనను కేవలం నమ్మడానికే మనము ఆయన సహాయం తీసుకోవాలి. అది కూడా కనుక ఈ వాగ్దానం మనందరి విషయంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఈ వాగ్దానంకై స్తోత్రం. మీరిచ్చిన ఈ మాట, నా పట్టణంలో నా ప్రజలు, నా మనుషులు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడుదురుగాక అన్నారు. ఇంకను సియోను అనే నన్ను, మమ్ములను, సంఘమును దేవా నీవు ఓదార్చు దేవుడవై ఉన్నందుకై స్తుతి చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.